సో కేజీఎఫ్ తర్వాత ఇంకా మీ మార్క్ గట్టిగా క్రియేట్ అయిపోయింది. సో ఆఫ్టర్ కేజీఎఫ్, బిఫోర్ కేజీఎఫ్ అంటే ఏం చెప్తారు మీరు? సలార్తో ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెంచేశారు. ప్రభాస్ గారు సార్ది ప్రజెన్స్, సో ఆ కల్చర్ని రిప్రజెంట్ చేయాలి అని ఒక ఆశ, ఒక 10 years డ్రీమ్. హాయ్ సార్, నమస్కారం. నమస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ కంగ్రాచులేషన్స్. సో అంటే నేను ఇంతకు ముందు సినిమాలు విన్నాం 100 days 200 days అని మాకు. సో అదొక మంచి జాతరలా అనిపించేది అనమాట. సో 100 days కంప్లీట్ చేసుకొని వచ్చారు వీరచంద్రహాస్. సో హౌ యూ ఫీల్ సార్? యాక్చువల్లీ ఒక హ్యాపీ ఫీల్, లైక్ ఏం చేయాలని వచ్చేసాను. సో అది అయింది భగవంతుల దయ వల్ల. సో ఆ కల్చర్ని రిప్రజెంట్ చేయాలి అని ఒక ఆశ, ఒక 10 years డ్రీమ్. అది ఫినిష్, అది ఒక సూపర్గా వర్క్ అయింది. అండ్ ఇలాంటివి ఎక్కువగా ఓన్ చేసుకుంటారు సార్. అంటే మా తెలుగులో కూడా ఇలాంటివి ఏమైనా వచ్చేటప్పుడు బాగా ఓన్ చేసుకుంటారు. అంటే మీరు ఫస్ట్ అనుకున్నారా ఈ కల్చర్ని పక్కాగా వాళ్ళకి కనెక్ట్ చేయాలి ఫస్ట్? లేదు సార్, యాక్చువల్లీ ఇది కంప్లీట్గా ఎక్స్పెరిమెంటెడ్ మూవీ. నాకు తెలియదు, ఎందుకంటే ఇది ఒక రీజన్లో ఉంది ఈ ఆర్ట్ ఫామ్. రిమైనింగ్ వాళ్ళకి ఇది తెలుసు, కానీ రిమైనింగ్ ప్లేస్ కానీ తెలుసు, కానీ ఇది ఏమి యక్షగానం అంటే ఏమి అనేది ఎవరికి తెలియదు. సో అది రిప్రజెంట్ చేయాలి ఫస్ట్. రిమైనింగ్ కర్ణాటకలో ఉన్న ఆర్టిస్ట్ ప్రజలకు అన్నికి తెలియాలి. దాని తర్వాత వీ కెన్ డూ సమ్ అదర్ లాంగ్వేజ్ అని ప్లాన్ చేసాం. సింపుల్లీ తెలుగు ఆడియన్స్ కోసం ఇది మొత్తం ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తే. 100%. యాక్చువల్లీ నా ఊర్లో మన కోస్టల్లో యక్షగాన ఇస్ వెరీ ఫేమస్ ఆర్ట్. సో ఇట్స్ ఎ హిస్టరీ ఆఫ్ అరౌండ్ 900 years హిస్టరీ ఉంది. సో దానికి ముందు ఉంది, బట్ మన యాంగిల్లో, మన క్యాల్కులేషన్లో ఒక 900 years హిస్టరీ ఉంది. సో అప్పుడు నుంచి ఇది వరకు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్ క్యారింగ్ ద హిస్టారికల్ అండ్ పీరియాడిక్ స్టోరీస్ ఉన్నాయి కదా, అన్ని దే విల్ ప్లే ఇన్ యక్షగాన. ఓకే, అంటే మా తెలుగులో అంటే ఈ బుర్ర కథలు అలాగే సో ఉన్న ఆ స్టోరీస్ అన్ని కూడా ఒక బుర్ర కథ రూపంలో చెప్తూ ఉంటారు. అవునవును. సో ఇది అలా చెప్తుంటారు అన్నమాట. అవునవును. ఇది దిస్ ఇస్ ద ఫైనెస్ట్ ఆర్ట్ అండ్ ఇట్స్ దీంట్లో ఒక 5 మేజర్ పాయింట్ ఉంది. డాన్స్, దాని తర్వాత కాస్ట్యూమ్, దాని తర్వాత ఎక్స్ప్రెషన్, దాని తర్వాత సాంగ్, ఇలాంటి ఇంకొక ఇది మేకప్. సో ఇదన్నీ అలా వైబ్రెంట్ గా ఉంటుంది ఆ లైట్ లో, యూ కాంట్ ఇమాజిన్. సో దాని తర్వాత డైలాగ్ ప్రజెంటేషన్ స్టైల్ ఉంటుంది కదా, సో ఇట్స్ డిఫరెంట్ ట్రాక్. సో దాని తర్వాత దీంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన మాట్లాడే స్టైల్ నుంచి, యూజ్ చేసిన వర్డ్ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్. వీ కాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ వీ కాంట్ గెట్ ఇన్ హిస్టరీ. అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే సార్, అంటే క్యాజువల్ గా 100 days అయిపోయింది కదా, అంటే ఈ మధ్య కాలంలో ఎలా ఉన్నారంటే అక్కడ మంచి టాక్ వస్తుందంటే జస్ట్ ఒక 1 month లోన, ఒక 1 week 1 month ఈ గ్యాప్ లో రిలీజ్ చేస్తున్నారు. సో అంటే 100 days కంప్లీట్ అయిపోయింది కదా, ఎందుకని అంత లేట్ గా వస్తుంది? 100% ఇది నార్మల్ మూవీ అయితే వీ కెన్ అచీవ్ విత్ ఇన్ 1 month. ఇది నార్మల్ మూవీ కాదు. సో దీంట్లో యూజ్ చేసిన కన్నడ వర్డ్స్ ఉంది కదా, కన్నడలే మీనింగ్ మనం వెతకాలి, అంత డీపర్ వర్డ్ ఉంది. సో అదన్నీ మనం ఫస్ట్ కన్నడ నుంచి కన్నడకే ట్రాన్స్లేట్ చేసి, దాని తర్వాత తెలుగులో ఆ వర్డ్ వెతికి డబ్బింగ్ చేస్తాం. ఇట్ విల్ టేక్ టైం. యాక్చువల్లీ కొంచెం టైం పడింది. సో అది క్లారిఫై రావాలి కదా. ఇప్పుడు కంప్లీట్ గా అన్ని వర్డ్స్. దాని తర్వాత సెన్సార్ కి కొంచెం టైం పడింది. సో ఇప్పుడు సెన్సార్ కొంచెం టఫ్ ఉంది. సార్, నిన్న మీరు అదే మాట్లాడుతూ స్టేజ్ మీద ఇయర్లీ ఒక సినిమా చేయాలి అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఎలా అయిందంటే పాన్ ఇండియా మూవీస్ అయిపోయాయి. సో అంటే స్కేల్ కూడా కొంచెం లార్జెస్ట్ అయిపోయాయి అనమాట. సో అంటే మనం అనుకునే టైంలో తీయలేకపోతున్నారు. బట్ మీరు మాత్రం గట్టిగా 1 year లో ఒకటి తీయాలి అని అనుకుంటారు. అది పాసిబుల్ అవుద్దా? 100% అవుతుంది సార్. యాక్చువల్లీ మన మ్యూజిక్ చేసి ఒక మైండ్ సెట్
ఆయన బోర్ అయిన టైంలో వచ్చేసి అవును. సో విల్ షిఫ్ట్ ఇన్ టు దిస్ ఉమ్, ఒక 40 days పెట్టుకొని ఒక 30 days 25 days 40 days అలా పెట్టుకొని మనం షూట్ ఫినిష్ చేసి ఓ, రిమైనింగ్ టైం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, మన మ్యూజిక్ మనం చేసుకుంటాం. ఓకే. సో ఇలాంటి ఇయర్లీ వన్ చేస్తే అట్లీస్ట్ సమ్ హోప్ విల్ గెట్ ద ఆర్టిస్ట్. ఉమ్, ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారో, టెక్నీషియన్ ఎవరు ఉన్నారో, అట్లీస్ట్ దే విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఉమ్, దాని తర్వాత ఒక మినిమం ఒక 4,000 పీపుల్ సర్వైవల్ ఫ్రమ్ దట్ మనీ. yes. రవి గారు అంటే జనరల్ గా కేజీఎఫ్ వరకు ఎన్ని సినిమాలు చేసినా అంత రికగ్నిషన్ రాలేదు సార్. సో కేజీఎఫ్ తర్వాత ఇంకా మీ మార్క్ గట్టిగా క్రియేట్ అయిపోయింది. సో ఆఫ్టర్ కేజీఎఫ్, బిఫోర్ కేజీఎఫ్ అంటే ఏం చెప్తారు మీరు? బిఫోర్ కేజీఎఫ్ ఉగ్రం అయిన తర్వాత చాలా ఆపర్చునిటీ ఉంది. బట్ కేజీఎఫ్ ఏమంటే ఒక నేషనల్ లెవెల్లో ఒక రికగ్నిషన్ వచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ దట్ త్రీ పర్సన్, ప్రశాంత్ నీల్ అండ్ యష్ గారు, తర్వాత విజయ్ సార్. Yes. దీస్ 3 people బ్రింగ్ దట్ టు అప్ ఫ్రంట్. ఓకే. సో ఆ ముగ్గురు తీసుకున్న స్టెప్ నుంచి సో వీఆర్ హియర్. అంటే ప్రతి ఒక్కరిని ఒక పాయింట్ ఆఫ్ లో మనం నమ్మాలి అంటే ఒకటి నచ్చి ఉండాలి. అవును. సో అంటే మీకు చెప్తారు ఆ జర్నీలో ఏదో ఒకటి చెప్పే ఉంటారు. మీలో ఏం నచ్చింది ఇంకి ఆ మ్యూజిక్ పాయింట్? అందరూ చెప్పేది ఓన్లీ డెడికేషన్, ఓకే. డెడికేషన్ అండ్ రీసెర్చ్. సో ట్రెండ్ ఏం జరుగుతుందో ఐ విల్ ఫాలో దట్ ట్రెండ్ అండ్ ఐ విల్ డూ దట్. సూపర్. సో జనరల్ గా అంటే ఆ సినిమాలో ఇంకొకటి కూడా 19 years అబ్బాయి ఎడిటింగ్ చేశారు. అంటే అన్ని ఎక్స్పెరిమెంట్ లాగా అనిపించాయి మాకు. అంటే కొత్త టాలెంట్. ఏం చెప్తారు యాక్చువల్లీ డైరెక్టర్ అంటే నా యాంగిల్లో చూస్ ద బెస్ట్, గివ్ ద బెస్ట్. ఓకే. సో హీ నో వాట్ హీ వాంట్. అది మన లోపల నుంచి హీ విల్ 100% హీ విల్ టేక్ ఇట్ అవుట్. అంటే అలా అంత మంచి టాలెంట్ హీస్. అంటే 19 years అబ్బాయి ఇలా అనుకున్నారు కదా. సో అప్పుడు మీ అంటే అంతకుముందు మీరు చాలా స్ట్రగుల్స్ పడ్డారు, చాలా చూసారు. యంగ్ అబ్బాయి చేయగలరా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని ఏమైనా అనిపించింది సార్ మీకు? యాక్చువల్లీ ఆయన టాలెంట్ చూసిన తర్వాత హీ గేవ్ అన్ ఆప్షన్. ఓకే. సో ఎందుకంటే వెన్ హీ నో ఎవ్రీథింగ్, ప్రశాంత్ సార్ ఇట్ సెల్ఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. He know music well, he know editing well, he know everything. ఏం కావాలి, ఏం తీసుకోవాలి, he know. సో ఐ థింక్ అదే దాంట్లో ఏమి ప్రాబ్లమ్ రాదు. ఓకే. అంటే ఇప్పుడు కేజీఎఫ్ ఆ స్క్వేర్ లో మీరు ఇచ్చేసిన తర్వాత మ్యూజిక్ మళ్ళీ అంటే ఒక లవ్ సాంగ్స్ కానీ ఒక రొమాంటిక్ కానీ ఈ జోనర్ లోకి రావాలంటే ఏదో కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కదా. అంటే మీరు ఇప్పుడు ఇదైనా అదే ఈజీలో చేయగలరా? 100%. అదే ఎవ్రీథింగ్ ఇస్ వి ఫాలోడ్ ఆన్ ద స్టోరీ. సో మన కేజీఎఫ్ అయిన తర్వాత వి డిడ్ యాక్చువల్లీ సలార్ అయిన తర్వాత వి డిడ్ జీబ్రా హియర్. ఓకే. జీబ్రా మూవీ కంప్లీట్లీ లవ్ ఓరియంటెడ్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. సో అలాగే మనం మీ మైండ్ లో కేజీఎఫ్ ఎక్కువ ఉంటుంది కదా, అది వాళ్ళ మైండ్ లో సార్ ఫిక్స్ అయిపోయి పెట్టేశారు అక్కడ. అంటే కేజీఎఫ్ తర్వాత మనకి మళ్ళీ సలార్ తో ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెంచేశారు. సో అంటే ఇంకా ఆ విజయం కి ప్రభాస్ గారి ఇంకా ఒక్కొక్క సీన్ చూసుకుంటే అంటే కేజీఎఫ్ తర్వాత సలార్. సో ఎలా అనిపించింది సార్ అది ప్రభాస్ గారు? కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్ సార్. యాక్చువల్లీ కేజీఎఫ్ వచ్చేసి ఎపిక్ ఆర్కెస్ట్రా, కేజీఎఫ్ 2 వచ్చేసి హైబ్రిడ్ ఆర్కెస్ట్రా. ఓకే. సో ఇది సలార్ వచ్చేసి కంప్లీట్లీ హైబ్రిడ్ ఆర్కెస్ట్రల్ రికార్డ్ చేసినా కూడా. సో వి మేడ్ ఇట్ లైక్ సింథసైజర్. అలా మనం చేంజ్ చేసి వి హావ్ ప్రెజెంటెడ్ ఇట్. దిస్ ఆల్ డిపెండింగ్ ఆన్ జనరేషన్. ఆ జనరేషన్ లో వరల్డ్ లో ఏం జరుగుతుంది, సో ఐ హావ్ ఫాలోడ్ దట్. అండ్ సలార్ చూస్తున్నప్పుడు ఒక 3-4 దగ్గరలో ఆడియన్స్ ఒకసారి లేసేవాళ్ళు అనమాట ఆ వైబ్కి. సో అంటే మాకు థియేటర్కి వచ్చిన తర్వాత తెలుసు, బట్ మీరు అక్కడే స్టూడియోలో ఉండేటప్పుడు మీకు ఒకటి అర్థం అవుద్ది కదా. సో ఎక్కడ కనెక్ట్ అవుతారు అనుకున్నారు మీరు? అన్ని యాంగిల్లో హీ డిజైన్డ్. యాక్చువల్లీ మీరు కేజీఎఫ్ దాని తర్వాత సలార్ వస్తే సో ఇక్కడ స్లో నరేషన్ ఉంటుంది, బట్ ఇట్స్ స్లో పాయిజన్. మీకు బిగినింగే ఎక్కదు. అవును. బట్ హిస్ నరేషన్ స్టైల్ ఇట్ సెల్ఫ్ అది ముందే హీస్ ప్లాన్డ్ ఇలాగే రావాలి అని.
ఓకే. సో స్లోగా ఇట్ విల్ హాంటింగ్ యూ అండ్ స్లోగా ఇట్ విల్ ఎక్కుతుంది. సో ఎవ్రీ సీన్ వి ట్రీటెడ్ మ్యూజిక్ లైక్ దట్ ఓన్లీ. సో అది ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్. సో అది అంటే ప్రభాస్ గారు అనేటప్పుడు మనకి ఏంటంటే ఇంకా బెస్ట్ ఇవ్వాలి మనం, ఇది గట్టిగా ఉండాలి అని అనుకుంటారు కదా. అంటే మీరు ఆ టైంలో ఎలాంటి హోంవర్క్ చేశారు? యాక్చువల్లీ ప్రశాంత్ సార్ యాంగిల్లో ఒక సార్, వీ హ్యావ్ టు లవ్ ద హీరో ఫస్ట్. ఓకే. అది ఆ హీరో పైన లవ్ వచ్చేస్తే అన్ని ఆటోమేటిక్లీ వచ్చేస్తాయి. సో అలా వచ్చినవనా? 100%. మరి ఇప్పుడు ప్రశాంత్ గారిని అడుగుతుంటే ఇంకేం ఇవ్వట్లేదు. ఆ 2 గురించి కూడా కాస్త ఏదైనా, ఇది సలార్ 2 గురించి అది ఇంకా టైం ఉంది కదా. అంతే అంటారా? సో అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? అదే ఎక్స్పెక్టేషన్ మోస్ట్ కిల్లర్ వెపన్ ఇన్ ద వరల్డ్. నేను సలార్ 2 చూసే టైంలో కేజీఎఫ్ పైన ఎక్స్పెక్టేషన్ అయింది. సో అలా యాక్చువల్లీ వెళ్ళకూడదు. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్రజెంట్ ఏముందో ఆ మూవీని చూసి ఆ గురించి మనం మాట్లాడితే 100% బాగానే ఉంటుంది. సో అంటే ఈ 2 వచ్చే గ్యాప్ లో మీకు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్, అది బిగ్ స్కేల్ లోనా? సో అంటే మాకు ఎక్స్పెక్టేషన్స్ ఎలాగా హైలో ఉంటాయి సార్. అది చెప్పాల్సినది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన కాంబినేషన్ అంటే మాకు పిచ్చిగా ఉంటాయి. సో మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటది అంటే ఇలా చెయ్యాలి అని ఉంటాయి కదా. యాక్చువల్లీ మన ఆ యాంగిల్లో వర్క్ చేయడం లేదు యాక్చువల్లీ. సో ఏం చెప్తారు యాక్చువల్లీ, ఆ టైంలో కథ వినిన తర్వాత ఏం మా మైండ్కి ఐడియా వచ్చిందో, ఇది హిట్ అవుతుంది, హిట్ అవ్వాలి, ఆ యాంగిల్లో వీ హ్యావ్ టు గివ్ ద జస్టిఫికేషన్ ఫర్ దట్ సీన్, వీ హ్యావ్ టు జస్టిఫికేషన్ ఫర్ దట్ సాంగ్. అలా మనం వర్క్ చేస్తాం యాక్చువల్లీ. అది ఇమీడియట్ గా అయింది షూట్కి వెళదాం అలా లేదు. So we will keep working on, keep tweaking that track. Every time we will work on that track. So ఎప్పుడు ఆ స్పార్క్ వస్తుందో, సో దట్ ఇస్ ద సాంగ్. సో అంటే ఇప్పుడు వార్ 2 తర్వాత ఆయన అంటే ఏ టైప్ ఆఫ్ లైనే ఉంటుందని అవుతుంది. సో అంటే ఇప్పుడు దీనికి మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఏమైనా చెప్పగలరా ఎలా ఉండబోతుంది? ఐడియా తెలీదు, లేదు, మర్చిపోయాను సార్. అలా ఏం కాదు. సో ఇట్స్ ఇన్ కంపోజింగ్ లో ఉంది, కంపోజింగ్ పొజిషన్ లో ఉంది. సో 100% దే విల్ గివ్ ద బెస్ట్. ఓకే. అది అంటే ఎస్ గారు అండ్ ప్రభాస్ గారు అండ్ ఎన్టీఆర్ గారు అంటే ముగ్గురికి చేశారు కాబట్టి వీళ్ళలో అంటే మీకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ అంటే ఎవరు చెప్తారు? అన్ని ఆర్టిస్ట్ ఒక్కొక్క యాంగిల్ కంపారిజన్. ముగ్గురులో 3 డిఫరెంట్ క్వాలిటీస్ చెప్పండి. ఎన్టీఆర్ గారిది ఒక కథ లోపు వెళ్ళే విధానం ఉంటుంది, ఐ లవ్ దట్. ఓకే. సో దాని తర్వాత యశ్ గారిది డెడికేషన్. సో ఎండ్ వరకు హీ విల్ గివ్ ద డెడికేషన్ ఫర్ ద మూవీ, జస్టిఫికేషన్ కాగిన. దాని తర్వాత ప్రభాస్ గారి సార్ది ప్రెజెన్స్. సో లార్జర్ లైఫ్ అని చెప్తారు కదా, ప్రెజెన్స్ ఐ లవ్ దట్. సో వీళ్ళ ముగ్గురితో ఏమైనా చేసేది ఉందా సార్ మీకు? ఇది అంటే ఆ ఆలోచన ఉందా డైరెక్షన్ చేసే? ఏ డైరెక్షన్? వీళ్ళ ముగ్గురులో ఎవరినైనా ఒకరిని పెట్టి డైరెక్ట్ చేసే? డైరెక్షన్ అనగానే అలా అనేసారు. లేదు. సో ఐఎమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, ఐ వాంట్ టు బి మ్యూజిక్ డైరెక్టర్. సో మ్యూజిక్ డైరెక్షన్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. అది వేరే ఉలగం, వేరే ప్రపంచం. సో ఇక్కడ వచ్చేసి ఇది హాబీ. సో ఇయర్లీ ఏదో ఒక మంచి పని చేసేలాగా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ఒక డైరెక్షన్ చేస్తే అట్లీస్ట్ మన రిలీఫ్ పాయింట్, మన చేంజ్ ఓవర్. ఇంకో సెంట్ తాగిన తర్వాత ఒక కాఫీ ఇచ్చేస్తారు కదా, ఇంకొక సెంట్ తాగేదానికి. అలా ఒక 1 year లో ఒక కాఫీ తాగి వచ్చిన ఫీలింగ్స్. అంటే సార్ అంటే మనం డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు మన బ్రెయిన్ లో చాలా థాట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మీ థాట్ ఎలా ఉందంటే ఒక మంచి కంటెంట్ ని జనాలకు చూపించాలి, కొత్తదనాన్ని. ఏదో రొటీన్ సినిమా చేస్తున్నా, నేను 1 year లో ఒక మూవీ చేస్తున్నా అన్నట్టు కాకుండా ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి అనుకుంటారు. సో మీ దాంట్లో మీరు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి కంటెంట్స్ ఇస్తే ఆడియన్స్ కి వెళ్తుందని? అది నేను అలాగే ఆడియన్స్ కి ఇవ్వాలని ఆ యాంగిల్లో నేను మూవీ.
సో నా ఫస్ట్ ఐ హ్యావ్ టు బి హ్యాపీ ఫర్ దట్, హ్యాపీ విత్ దట్ కంటెంట్. ఆ కంటెంట్ నాకు నచ్చితే ఐ విల్ డూ దట్. ఓకే. సో ఫాలో నేను అవును ఫాలో అయితే ఐ విల్ డూ ద టిపికల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ. ఓకే. సో నా అన్ని మూవీ 100 days మూవీ. సో అన్ని మూవీలో ఐ హ్యావ్ డిడ్ దట్ ఎక్స్పెరిమెంటింగ్, కీప్ ఎక్స్పెరిమెంటింగ్ ద ఇన్ ఫిల్మ్. నా ప్రీవియస్ మూవీ వచ్చేసి ఒక 300 కిడ్స్ని పెట్టి కమర్షియల్ మూవీ చేశాను. టోటల్ కమర్షియల్ మూవీ. 300 kids. అప్ప నాన్న అమ్మ అందరూ కిడ్సే. సో దట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్ టీవీ షోస్. సో ఇలా మూవీని చేస్తే బాగుంటుంది అని చేస్తా యాక్చువల్లీ. సో దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ మూవీ ఐ విల్ డూ ఆల్వేస్. ఓకే. అది అట్లీస్ట్ ఇంకొకరికి ఒక ఆప్షన్ అవ్వాలి, ఒక యాంగిల్లో ఐ ఓపెన్ రావాలి. జనరల్ గా ఇలాంటి మూవీస్ ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ మనం గట్టిగా పడాలి సార్. ఎందుకంటే మన స్టోరీని చెప్పే విధానంలోనే ఆ మ్యూజిక్ కూడా తీసుకుంటూ వెళ్ళాలి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో నా స్ట్రెంత్ మ్యూజిక్ కదా, అదే ఆ మ్యూజిక్ ని దీంట్లో నీట్ గా వాడాను యాక్చువల్లీ. సో ఎంగేజింగ్ గా, యక్షగానమే ఎంగేజింగ్ గా ఉంది. ఆ కలర్స్ అన్ని కన్ను ముందు వచ్చేస్తే అది వేరే. దాని తర్వాత నేను అన్ని షూట్ లో లైట్ యూజ్ చేయలేదు. సో న్యాచురల్ ఫైర్ తో వెళ్ళాను కంప్లీట్లీ. మీరు ఎక్కడ చూసినా ఫైరే ఉంటుంది. ఆల్మోస్ట్ నైట్ షూటే చేశాను టోటల్ నైట్. సో ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు అక్కడ చూసేటప్పుడు కొంతమందికి కొన్ని పాయింట్స్ కనెక్ట్ అయి ఉంటాయి కదా సార్. తెలుగులో ఏ పాయింట్స్ బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అనుకుంటారు? స్టోరీ. ఓకే. సో అంటే ఒక 5-10 minutes మిస్ అయిన వాళ్ళు ఉంటారు సో స్టార్టింగ్ లో. సో అలాంటి వాళ్ళకి అర్థమవుతుందా స్టోరీ ఏంటని? అదే కొంతమంది డైరెక్టర్లు చెప్తారు ఫస్ట్ 10 minutes మిస్ అయితే. గురించి చూస్తే మీకు ఆ కృష్ణ స్టోరీ ఒక ఉంటుంది. కృష్ణుడు అర్జునికి కథ చెప్తాడు, వీరచంద్రహాస కథ ఎలా ఉంటుంది, ఆయన స్టోరీ ఎలా. సో అదన్నీ బిగినింగ్ నుంచి వీ హ్యావ్ క్యారీడ్ ద స్టోరీ. సో బిగినింగ్ నుంచి చూస్తే ఒక యాంగిల్లో స్టోరీ చేస్తుంది. సో జనరల్ గా అంటే మీ లైఫ్ జర్నీ విన్నాను సార్, చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది చాలా మందికి. సో మీరు పర్సనల్ జర్నీ చూసారు కాబట్టి వాట్ ఈస్ సక్సెస్ అంటే ఏం చెప్తారు సార్? సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు వన్ డే ఫుడ్ అంతే. సో సక్సెస్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ద సక్సెస్, యూ హ్యావ్ టు ఎంజాయ్ ద జర్నీ ఆఫ్ సక్సెస్. మీ ఆ సక్సెస్ జర్నీని మీరు ఎంజాయ్ చేస్తే ఆ సక్సెస్ మీకు ఒక హ్యాపీ ఇస్తుంది. ఓకే. లైక్ టుమారో కాలేజ్ యానివర్సరీ డే ఉంది. సో 1 month ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ మీరు ఎంజాయ్ చేస్తే ఇది ఉంది కదా, ఫైనల్ ఉంది కదా, అది హ్యాపీగా ఉంటుంది. మీరు ఆ జర్నీని ఎంజాయ్ చేయలేదంటే అయింది, యాన్యువల్ డే అయింది, ఫినిష్ అయింది. నెక్స్ట్ నెక్స్ట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ యాన్యువల్ డే అంతే. ఓకే. సో సక్సెస్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ యాక్చువల్లీ. జర్నీ వీ హ్యావ్ టు లవ్ ద జర్నీ. ఆ జర్నీని మీరు ఎప్పుడు సార్ ఆ సక్సెస్ ఆ ఫుడ్ ఎప్పుడు తిన్నారు? వన్ డే మీల్. నేను KGF 1 Chapter 2 సక్సెస్ అయిన తర్వాత, Chapter 2 సక్సెస్ అయిన తర్వాత నేను ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ ద టోటల్ సోషల్ మీడియా. సో టిల్ డేట్ ఐఎమ్ నాట్ యూజింగ్ సోషల్ మీడియా. నేను లేదు. మన కంపెనీ ఉంది, దే ఆర్ మేనేజింగ్. సో ఐ టోటల్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద సోషల్ మీడియా. ఎందుకు సార్? సో నాకు అనిపించింది, సో ఐఎమ్ నాట్ గివింగ్ టైమ్ ఫర్ మ్యూజిక్ అని. ఓకే. సో ఆ టైం నేను ఇక్కడ డైలీ ఇలాగే అయింది, స్వైపింగ్. ఈయన ఏం చెప్పారు, ఆయన ఏం చెప్పారు అని. సో ఐఎమ్ అ క్రియేటర్, ఐ హ్యావ్ టు ఫోకస్ ఫర్ ద క్రియేటింగ్ సంథింగ్ న్యూ. అది వదిలేసి నేను ఇది చేస్తే అదే ఎవరు చేస్తారు? ఓకే. సో బికాస్ ఐ లవ్ మై వర్క్. సో దానికి ఎక్స్ట్రా టైం నేను ఇవ్వాలి. సో నా జర్నీకి హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంతమందిలో ఒక పర్సన్ చెప్పమంటే? అందరూ మన ఫ్యామిలీ, నా వైఫ్, సో దాని తర్వాత బ్రదర్స్, ఇండస్ట్రీలో బాగా మంది ఉన్నారు. అందరూ ఒక్కొక్క రకంగా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ దే హెల్ప్డ్ మీ. సో అదన్నీ రెస్పాన్సిబిలిటీ నాది. సో ఐ కాంట్ వేస్ట్ టైమ్ ఇన్
డ్రాగింగ్. జనరల్ గా సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా మెయిన్ పాయింట్ అయిపోయింది సార్. అంటే ఒక మూవీ ప్రమోషన్ కావచ్చు, ఒక విషయాన్ని చెప్పేది ఫాస్ట్ గా మీ పని ఉంది కదా, యూ హ్యావ్ టు బి ఇన్ సోషల్ మీడియా. ఓకే, అంటే అలాంటి క్రియేటర్ నేను అక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేస్తే ఇక్కడ పని అవ్వదు. అదే అలాంటి సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ గుడ్, గుడ్ ఆర్ బ్యాడ్? ఇట్స్ గుడ్, ఓకే, బట్ ఇన్ రైట్ వే. ఓకే, యాక్చువల్లీ పని చేసే వాడు పని వదిలేసి సోషల్ మీడియాలో ఉంటే ఎలా వస్తుంది? సో సోషల్ మీడియాలో నమ్ముకొని చాలా మంది ఉన్నారు. దే హ్యావ్ టు బి ఇన్ సోషల్ మీడియా. ఓకే, నేను చెప్పేది ఎవరెవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే బాగుంటుంది. సో ప్రతి మనిషికి కూడా ఒక ఎండ్ పాయింట్ అని ఉంటుంది సార్. అంటే ఇక్కడ వరకు నేను చేస్తా అనేసి మీరు అలా ఏదైనా బౌండరీ పెట్టుకున్నారా? బౌండరీ ఏం లేదు, ఎంతవరకు నా చేతిలో సర్వీస్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందో ఐ విల్ డూ దట్. సో అంతవరకు నేను మై పాయింట్ ఈస్ ఐ హ్యావ్ డన్ సంథింగ్, సో ఐ హ్యావ్ టు గివ్ దట్ టు బ్యాక్ సొసైటీ. ఎవరెలా ఉన్నారు, నా యాంగిల్లో ఎవరెలా కష్టపడుతున్నారు, అందరికి ఒక ఏం చెప్తారు యాక్చువల్లీ, ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి, దాని తర్వాత ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. సో లైఫ్ ఇస్ నాట్ లైక్ వెళ్ళింది అని అనుకోకూడదు. ఎవ్రీ డిప్ ఇస్ ఒక బ్యూటిఫుల్ స్టార్ట్. సో ఎవ్రీ ఎండ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ స్టార్ట్. సూపర్. అండ్ డైరెక్టర్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరిలో కామన్ పాయింట్ అంటే ఏం చెప్తారు? కామన్ పాయింట్ ఈగో ఉండకూడదు, ఫస్ట్ పాయింట్. సో నేను నేర్చుకున్నది ఒకే మ్యాటర్. సో అందరూ ఇన్పుట్ ఇచ్చేస్తారు. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ అందులో బాగా ఉండదు ఏది ఉంటే, సో వీ హ్యావ్ టు టేక్ ఇట్. అండ్ డైరెక్షన్ అంటే చూస్ ద బెస్ట్ అండ్ టేక్ ద బెస్ట్. ప్రశాంత్ నీల్ గారు ఎంతవరకు అవి యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఇన్పుట్స్ కావచ్చు. He will give the space. That's why he is Prashant Neel. He will give the space for every technician. సో అది ఆయన గొప్పతనం. అంటే ఆయనలో ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటి? పేషెన్స్. పేషెన్స్ అండ్ హీ విల్ ఒక డైమండ్ చేసేదానికి ఎంత పేషెన్స్ కావాలో అంత పేషెన్స్ హీ ఇస్ హ్యావింగ్. ఎవ్రీ టైమ్ హీ విల్ షేప్, హీ విల్ సీ దిస్, ఓకే దిస్ ఇస్ గుడ్ బట్ ఇట్ విల్ దిస్ యాంగిల్ విల్ అది చూసి ఇంకొక డైమెన్షన్ విల్ చూసి దట్ హీస్ లైక్. సో అందుకే అది ఆయన యాంగిల్లో అది పనికి రావాలి, అది వరకు హీ విల్ నెవర్ గివ్. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ లో ఉండాల్సిన క్వాలిటీ ఏంటి, ఉండకూడని క్వాలిటీ ఏంటి? డెడికేషన్ అండ్ పేషెన్స్. ఇది రెండు కావాలి. ఇది రెండు లేదంటే ఆయన మ్యూజిక్ వేస్ట్. సో ఉండకూడదు అదే ఆ రెండేనా? డెడికేషన్ అండ్ ఇది ఇవ్వాలి. ఉండక అది లేదంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. ఉండకూడదంటే నాకు అర్థం అవ్వలేదు. అదే అంటే ఉండాల్సిన పేషెన్స్ ఉండాలి. సో అది లేకుంటే ఓకే, సూపర్. దెన్ ఫైనల్ గా వీరచంద్రహాసన్ ఆడియన్స్ లోకి వస్తుంది 19th ని. బట్ 19th ని ఒక 10 మూవీస్ వరకు ఉన్నాయి. సో తెలుగు మూవీస్ కావచ్చు, ఇంకా కావచ్చు. అంటే ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో రిలీజ్ చేయడం వల్ల ఒక మంచి కంటెంట్ ఆడియన్స్ కి అందకపోవచ్చేమో అని ఒక చిన్న డౌట్ ఉంది జనాలు. అలాంటి ఏం లేదు. సో ఇది ఎవ్రీ టైమ్ ఇన్ కర్ణాటక ఆల్సో ఎవ్రీ వీక్ 7 to 8, 9 మూవీస్. ఇక్కడ కూడా అలాగే వస్తుంది, చెన్నైలో కూడా అలాగే వస్తుంది. సో మనం ఈ టైం పట్టుకొని ఇలా చేస్తే ఇలా అవుతుంది అని నమ్మకంతో వెళ్తే స్ట్రాంగ్ యాక్చువల్లీ. సో రైట్ వేలో వీ హ్యావ్ డిడ్ ఎవ్రీథింగ్, ఇట్ ఫినిష్డ్. వీ హ్యావ్ ఫిక్స్డ్ ద డేట్. ఈ డేట్ చాయిస్ ఎవరు? ఈ డేట్ మన రాధాకృష్ణ గారి. సో ఈ డేట్ కి మన ఫిక్స్ చేసే టైంలో ఒక 2 మూవీస్ యాక్చువల్లీ ఫిక్స్ అయింది. సో వీ థాట్ ఒక 3 మూవీస్ ఉంటుంది అని. లేటర్ ఆన్ ఎవ్రీబడి డేట్ కి వచ్చేసారు. ఇట్స్ నాట్ ఎవ్రీబడి వాంట్స్ టు గివ్ దేర్ బెస్ట్. దాంట్లో ఏమో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ నుండి మీ డైరెక్షన్ లో వచ్చే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? సో ఫైనల్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి అని నా కోరిక. ఇయర్లీ వన్స్ 1 మూవీ. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ ఫర్ తెలుగు. సో అన్ని మూవీ అక్కడే. నెక్స్ట్ డైరెక్ట్ తెలుగులోకి వస్తాయా, మళ్ళీ 100 days అయ్యాక వస్తాయా? అది చూద్దాం. డిపెండింగ్ ఆన్ మై మ్యూజిక్ స్కెడ్యూల్. ఓకే.
సో దాన్ని పట్టుకొని ఐ విల్ డూ. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఒకసారి ఎవరినైనా ఓన్ చేసుకోవాలంటే ఇంకా మీకు తెలుసు. తెలుసు, అది తెలుసు. ఎందుకంటే KGF 1 అయిన తర్వాత ఫస్ట్ రెస్పాన్స్ అయ్యో థియేటర్ అన్ని ఇలా అయిందంటే అలా అయిందంటే న్యూస్ వచ్చిందే తెలుగులో. yes sir. సో చాలా హ్యాపీ అయింది. సో వి నో అన్ని స్టేట్ కన్నా ఇక్కడ yes sir. మీ మూవీ అంటే ప్యాషన్. yes sir. సో మీరు మరి తెలుగు ఆడియన్స్ కి అందుబాటులో ఉంటారు కదా? 100%. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. 19th ని బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అండ్ సక్సెస్ మీట్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.